పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. మై డియర్ లేడీస్, ఈరోజు శ్రావణ శుక్రవారం. శుభాకాంక్షలు అందరికి. అత్తయ్య వాళ్ళు ఎవరూ లేకుండా, అటు అమ్మ వాళ్ళు ఎవరూ లేకుండా నేనే నా స్వస్థ హస్తాలతో వరలక్ష్మి వ్రతం చేయబోతున్నాను. ఫస్ట్ టైం లైఫ్లో ఎలా ఉంటుందో ఏంటో, ఎలాంటి తప్పులు జరగకుండా తెలిసిన దానిలో తెలుసుకున్న దానిలో ఈ పూజ అయితే ఈ 2026లో స్టార్ట్ చేశాను. నా చేతులతో ఇప్పటి నుంచి నేనే చేసుకోవాలన్నమాట. కొత్త ఇంట్లోకి వచ్చేసాం కాబట్టి సో ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి స్టవ్ అంతా ఒకసారి తుడిచేసి బొట్టు పెట్టి పసుపు రాసి అదేనండి గంధం పెట్టి బొట్టు పెట్టి పూలు అక్షంతలు స్టవ్కి పెట్టి, అంటే అగ్నిదేవుడు ఉంటేనే కదా అన్నీ మనకి కడుపు నిండా తిండి ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం. సో ఫస్ట్ పాలు ఒకసారి నేను పొంగించి ఆ తర్వాత బియ్యం వేసాను అనమాట పరమాన్నం చేయడానికి. మిగిలినవన్నీ కలిసి అత్తయ్య అక్కడి నుంచి పంపిస్తామని అన్నారు. సో ఇక్కడ పరమాన్నం ఒకటి చేసుకుంటే చాలు కాబట్టి కొంచెమే చేశాను అమ్మవారికి. అలాగా ఉడికే లోపల రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకోవాలి కాబట్టి పూజ దగ్గర కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా ఈలోగా అత్తయ్య పసుపు కొమ్ములు మాల కట్టమన్నారనమాట అమ్మవారికి వేయడానికి. మనం నగలు నాణ్యాలు డబ్బులు ధనాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుని పసుపు కుంకుమలు సమర్పించుకుంటే చాలు అంటారు కదా పెద్దవాళ్ళు, అలా అనమాట. సో పసుపు కుంకుమలకి మించిన ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు లేవని నేనైతే నమ్ముతాను. ఫస్ట్ మనకు కావాల్సిన చేతికి కట్టుకోవడానికి తోరణం ఒకటి 9 దారాలు తీసుకుని అది కట్టేశాను, పక్కన పెట్టుకున్నాను. ఇంకా పరమాన్నం అయితే ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు బెల్లం వేసాను. వెంటనే వేస్తే ఇరిగిపోతుంది అంటారు కదా పాల్లో బెల్లం వేస్తే, అలా అనమాట. సో కొంచెం టైం తీసుకుని వేసాను కాబట్టి చాలా చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఎంత స్వీట్గా ఉందో. ఫస్ట్ టైం అయినా సరే నేను చాలా బాగా చేశాను పరమాన్నం. అమ్మవారికి నచ్చుతుంది అంట. మనం చేసే ప్రసాదాలు ఎంత తీపిగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టమట. పక్క పరమాన్నం వండుతూ ఇంకా పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటూ ఇంకో పక్క పసుపు కొమ్మలు మాల కడుతూ అలా హడవిడిగా అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో, ఇది చేయొచ్చా లేదనేది బోల్డ్ అండ్ డౌట్స్ వస్తాయి. అస్తమాను అత్తయ్యకి కాల్ చేసి ఎలా చేయొచ్చా అలా చేయొచ్చా, ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అని అలా అడుగుతూనే ఉన్నాను. అంటే అది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అబ్బా నా మాటల్లో చెప్పడం ఏం. కానీ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సర్దేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఈ పనులు ఈ చీరలు కట్టుకుని చేయాలి అంటే మన వల్ల కాదు, కానీ అందుకే ముందు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి రెడీ అయ్యి వచ్చి ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాము. ఎందుకంటే అది మన ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చీరల్లో కొన్ని పనులు చేయలేము అని. బట్ చూసే వాళ్ళకి ఏం తెలీదు. ఈ కలర్ కాంబినేషన్లో నాకైతే సారీస్ లేవు, అందుకే ఏదో పండగకి అనుకుంటాను తీసుకున్నాను. సో ఇంకెలాగో కొత్త సారీ ఉంది కాబట్టి పూజ రోజు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనిపించి ఆ సారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి సింపుల్గా ఇంకా పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకున్నాను కాబట్టి ఈ అమ్మవారికి పట్టు చీర తీసుకుని పెడతాం కదా, దానికి కొంచెం బొట్టు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి గాజులు గంధం, అంటే ఆడపిల్లకి ఎలా అయితే పెట్టుకుంటామో పసుపు కుంకుమలు గాజులు పూలు బొట్టు అవన్నీ పెట్టేసుకుని ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయాము అందరం. నేను మా హస్బెండ్ అందరూ కాదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది అనమాట నాకు.
అక్కడైతే అత్తయ్య అన్నీ చేసుకునేవాళ్ళు, ఏదైనా కావాలి అంటే అప్పుడు తెచ్చిచ్చేవాళ్ళం తప్ప ఇలా ఎప్పుడూ చేయలేదు. సో ముందు వెనక అవుతాయమ్మ తల్లి వరలక్ష్మీదేవి మమ్మల్ని కరుణించమ్మ, మమ్మల్ని క్షమించమ్మ అని చెప్పి దండం పెట్టుకుని అమ్మవారికి రూపు ఉంటుంది కదా అదైతే మెడలో వేసేసి బొట్టు పెట్టేసి ఇంకా ఫైనల్గా పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకున్నట్టే. నేను ఒక పక్క నాకు తోచింది చేస్తూ ఉంటే పాపం వెనక నుంచి మా హస్బెండ్ కూడా ఇది చేసావా అది చేసావా మమ్మీ ఇది చెప్పారు అది చెప్పారు అది మర్చిపోకు ఇది మర్చిపోకు అని వెనకాల అలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫైనల్గా తనతో తోరణం కట్టించుకొని చేతికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే ఎవరో ఒకరు ఉంటేనే కదా మనకి ఏదైనా తోస్తుంది చెయ్యాలి అది చెయ్యాలి అని. మనం ఒక్కరమే ఉన్నామంటే అసలు అన్నీ మర్చిపోతూ ఉంటాము. అందులోని నాలాంటి దాన్ని అయితే ఇంకా మర్చిపోతాను వెనక చెప్పేవాళ్ళు లేకపోతే. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కల్జం ఇవన్నీ ఏం పెట్టలేదు. ఆ చీర గాజులు అన్నీ కలిసి అమ్మవారి ఫోటో ముందు అలా పెట్టేశాను అంతే. ఇంకా నైవేద్యాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ చేయాలి అంటే నాకు రాదు కాబట్టి ఏ చిన్న తప్పులు తెలిసి చేయకూడదు, తెలియకుండా ఏమో మనకు తెలియదు కానీ. సో ఇంక అందుకే కల్జం అది ఏం పెట్టలేదు, అన్నీ బాగుంటాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటానమ్మా అని చెప్పి నేను తను దండం పెట్టుకొని మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమ్మా, నా శక్తి కొలది నేను ఇవన్నీ నీకు సమర్పించుకున్నాను, ఇవన్నీ మీరు కలగజేస్తేనే కదా మాకు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి అన్నం అన్నీ పెట్టుకున్నాము దాన్ని. ఇక్కడ నేను పూజ చేసుకొని వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు ఇక్కడ పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంకా పూజ అత్తయ్య వాళ్ళు ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుని మేము వచ్చే వరకు వెయిట్ చేశారు. ఇంక అప్పుడే పూజ చేశారు కాబట్టి ఈ పూజలో కూడా కూర్చుని ఇక్కడ కూడా పూజ చేసేసాను. సో 2 పూజలు అయ్యాయి. ఇప్పుడు పైనకి వేరే అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే అక్కడ కూడా 3 పూజ అయిపోద్దాయి. సో అది కూడా చూపిస్తాను. ప్రతి సంవత్సరం ముగ్గురుని చేసేవాళ్ళమి, ఈ సంవత్సరం నేను అక్కడ అత్తయ్య పూజిత వాళ్ళు ఇక్కడ చేశారు. ఆ వరలక్ష్మీదేవి అలా కరుణించిందనమాట ఈ సంవత్సరంలో. ఇక్కడైతే అత్తయ్య మంత్రాలు పూజలు చాలా బాగా చేస్తారు. ఇంకా పంతులు గారు అవసరం లేదనమాట. మీరు నా ఛానల్లో ఉన్న ఈ వరలక్ష్మీదేవి వీడియోలు కానీ లేకపోతే వినాయక చవితి వీడియోస్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని మంత్రాలు అత్తయ్య చదివేస్తారనమాట. మాకు లేడీ పంతులు మా ఇంట్లో. సో ఇంక ఈ సంవత్సరం నేను అక్కడ ఏ కథ చదవలేదు, మంత్రాలు అవి ఏమీ చదవలేదు, నాకు రాదు కాబట్టి ఇంకా అలా అయిపోయింది అంతే మా పూజ. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే అన్నీ చదువుతారు.
మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వేరే అత్తయ్య వాళ్ళు తాంబూలాన్ని పిలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా పారన్నీ రాసుకొని తాంబూలం తీసుకుని వచ్చాము. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి వచ్చింది. అలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసుకుని నేను, చెల్లి, అత్తయ్య మళ్ళీ ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మన ఆడవాళ్ళు తాంబూలం ఇవ్వడం, తాంబూలం తీసుకోవడం అలా అయిపోద్ది అనమాట. ఈ పూజ ఎంత బాగా చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అంత బాగా కరుణిస్తుందని మనం నమ్ముతాం కాబట్టి సో అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ధన ధైర్యంతో నిండి ఉండాలని, కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా దీవించి సో వాళ్ళని మనం బ్లెస్ చేస్తాం కాబట్టి అలాగే ఉంటారని కోరుకుందాము. ఉండాలి. చూసారు కదా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.